బోగన్ విల్ అనే మూవీ చూసాను. సోనీ లివ్ లో ఉంది, తెలుగులో అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ కూడా ఓకే అనిపించింది అనమాట. థ్యాంక్ గాడ్ వీళ్ళు మలయాళం సాంగ్స్ ని తెలుగులో డబ్ చేయలేదు, అది మాత్రం మంచి అనిపించింది. యాజ్ అ హోల్ సినిమా ఎలా ఉంది అంటే మాత్రం ఓకే యావరేజ్ అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. అసలు స్టోరీ ఏంట్రా అంటే మాత్రం రీతు అనే ఒక మెమరీ లాస్ పేషెంట్ సడన్ గా అమ్మాయిలు మిస్సింగ్ అనే ఒక కేసులో ఇరుకపోతే తర్వాత ఏం జరిగిందనే జనరల్ స్టోరీ అనమాట. దీనిలో రీతు అండ్ వాళ్ళ హస్బెండ్ రాయ్స్ వాళ్ళు ఒంటరిగా ఉంటారనమాట. వీళ్ళకి ఒక హెల్ప్ ఉంటది. పోలీసులు వచ్చిన తర్వాత స్టోరీ ఏమైందని ఉంటుంది అనమాట. సినిమా స్టార్టింగ్ నుంచి 1.5 hours వరకు టోటల్ గా సెటప్ అండ్ ఆల్సో సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెనేషన్ లోనే వెళ్ళిపోయింది అన్నట్టు. అసలు రీతు కండిషన్ ఏంటి, ఏం జరిగింది, ఆమె ఎలాంటి సిచ్యువేషన్స్ లో మర్చిపోతుంది, ఏం గుర్తుంది, ఏది లేదు, ఇవే చెప్తూ పోయాడు. ఒక సర్టెన్ పాయింట్ వరకు ఓకే అర్థమైపోతుంది, ఓకే ఇవన్నీ చేస్తున్నా అని చెప్పేసి. బట్ అవి గట్టి కొడితే 40 నిమిషాల్లో తేల్చేయచ్చు. లేదు మేము లాగుదాం అని చెప్పేసి లాగేసిండు. చాలా లాగ్ అనిపించింది. దాని వల్ల ఈ సినిమాలో జరిగే మిస్టరీ ఏదైతే ఉందో వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ చాలా చాలా సింపుల్ గా అనిపించింది అనమాట. ఏంట్రా వీళ్ళు ఏం పని చేయట్లేదా, ఏమనంటే మొత్తం హీరోయిన్ మీదనే పడుతున్నారు, అదర్ సైడ్ ఏం జరుగుతుందో అనేది ఇక్కడ చెప్పారనమాట. ఏమనంటే హీరోయిన్ ఉంటది, అది చాలా ఇన్కంప్లీట్ అనిపించింది అనమాట. దాని వల్ల ఫోకస్ అంతా ఇక్కడ పడిపోయింది కరెక్టే. బట్ స్టిల్ సస్పెన్స్ అంటూ క్రియేట్ చేయడానికి అండ్ ఆల్సో క్యారెక్టర్ ని ఇంకా బాగా ఫ్లెష్ అవుట్ చేయడానికి టైం పట్టలేదు. సినిమా మొత్తం కూడా బాగా ఫ్లెష్ అవుట్ చేసిన క్యారెక్టర్ మాత్రం హీరోయిన్ అనమాట, రీతు క్యారెక్టర్. ఆమెకి జరిగిన సిచ్యువేషన్స్ ఇప్పుడు ఆమె నిజంగానే గుర్తు పెట్టుకుందా, మర్చిపోతుందా, హెల్యూసినేట్ అవుతుందా, అసలు ఏది నిజం ఏది అబద్ధం, దీన్ని బాగానే రాసుకున్నారు. కానీ క్లైమాక్స్ కి వచ్చిన తర్వాత ఇవేమీ అవసరం లేదు, ఏదో ఒక చిన్న రీజన్ తోటి లాగేసిండు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ముఖ్యంగా ఏదైతే క్యారెక్టర్ మోటివ్ ఉంటుందో ఆ క్యారెక్టర్ మోటివ్ మనకి స్టార్టింగ్ నుంచి హింట్ ఇస్తూనే ఉంటారు. అది తెలిసిపోతుంది ఓకే ఈ క్యారెక్టర్ చేసిందని చెప్పేసి. దానికి గంట తర్వాత ఇంకో రీజనింగ్ ఇచ్చేస్తారు, మనకు అక్కడే అర్థమైపోతుంది ఓకే ఇదంతా ఈ క్యారెక్టర్ చేస్తుంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. తర్వాత వీళ్ళు ఇచ్చే రీజనింగ్ కోసం చాలా టైం వేస్ట్ చేయాల్సి వచ్చింది అనమాట. నాకైతే ఈ సినిమాలో ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేద్దామని చాలా సీన్స్ రాసుకున్నారు. ముఖ్యంగా రీతు క్యారెక్టర్ లో ఇవి జరిగినాయి ఇలా అనుకుంటుంది అలా అనుకుంటుంది, ఇవన్నీ జరిగినాయి, ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అని చూపిస్తారు. బట్ ప్రాబ్లం ఏమైందంటే క్లైమాక్స్ లో వీటన్నిటికీ సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఇవన్నీ కలిపి ఒకటే సింగిల్ రీజన్ తో అయిపోయింది అనే ఫీలింగ్ లో చూపించేశారు. సో అంతసేపు చూపించిన దానికి నువ్వు లాస్ట్ లో వచ్చిన రెజల్యూషన్ కి అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అనమాట. క్యారెక్టర్స్ పరంగా రాయ్స్ రీతు క్యారెక్టర్స్ చాలా బాగా రాసుకున్నారు. ఫహాద్ ఫాజిల్ కోసం ఈ సినిమా చూశాను. అసలు ఆ క్యారెక్టర్ అసలు ఆయన చేయకుండా నడిచిపోయింది, ఎవరు చేసినా నడిచిపోయింది. ఫహాద్ ఫాజిల్ ని పెట్టుకొని అసలు ఆయన క్యారెక్టర్ సరి రాయలేదు, 1 dimension ఉంది. ఇన్వెస్టిగేషన్ సరి చేయడు, క్యారెక్టర్ అంతా ఏముండదు, వెయిట్ ఏముండదు, వేస్ట్ తీసుకున్నారనే ఫీలింగ్ వచ్చింది. ఒక మిస్టరీ ఎలిమెంట్ పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. కాకపోతే దాన్ని రివీల్స్ అయితే మాత్రం చాలా మీడియోకర్ అనిపించింది అనమాట. ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే మాత్రం రీతు క్యారెక్టరే. ఆమెకున్న సిచ్యువేషన్, ఆమె పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. జరిగే సీన్స్ కూడా అవి నిజంగానే జరిగినాయా, ఆమె ఊహించుకుంటుందా, ఈ కన్ఫ్యూజన్ లో జరిగిన సీన్స్ అన్ని చాలా బాగున్నాయి. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సినిమా క్లైమాక్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఏమీ లేవు, పెద్ద రీజనింగ్ కాలేదు అన్నప్పుడు మాత్రం నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట. మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ స్టిల్ క్లైమాక్స్ అయితే మాత్రం నాకు అంత బాగా అనిపించలేదు. వాటికి రీజన్స్ పెట్టుకున్నా గానీ అదంతా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అనమాట. ఫహద్ ఫాజిల్ ఈజ్ అన్నెసెసరీ ఇన్ దిస్ ఫిల్మ్. ఇంకెవరిని తీసుకున్నా బాగుండేది. ఆయన స్టేచర్ కి, ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కి అసలు ఏ రకంగా యూజ్ కాలేదు. రాయ్స్ క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నారు, ఆయన కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అనిపించింది. మ్యూజిక్ మంచిగా అనిపించింది. ఒక టెంప్లేట్ సస్పెన్స్ థ్రిల్లర్ లో ఎలా ఉంటుందో అలాంటి మ్యూజిక్ ఉన్నా గానీ కొన్ని సీన్స్ ని చాలా బాగా ఎలివేట్ చేస్తారు. కొన్ని సీన్స్ లో రివీల్ జరుగుతా ఉంటాయి. ఆ రివీల్స్ ఓకే ముందు చెప్పేస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చినా గానీ వాటికి మ్యూజిక్ చాలా బాగా యూజ్ అయింది నాకు అనిపించింది అనమాట. సినిమాటోగ్రఫీ బాగుంది. నైట్ షాట్స్ కొంచెం ఏంట్రా అనే ఫీలింగ్ వచ్చింది, బట్ స్టిల్ బాగున్నాయి అనిపించింది. ఓవరాల్ గా బోగన్విల్లా ఇస్ అన్ యావరేజ్ మూవీ. నాకైతే మాత్రం ఓకే అనిపించింది. మీ థాట్స్ ఏంటి బోగన్విల్లా మీద? చూడాలనుకుంటున్నారా, చూసారా? కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఇంకా చాలా వీడియోలు రాబోతున్నాయి. సో మా కాంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.